ఈ స్టన్నింగ్ పోర్ట్‌ఫోలియో చేద్దాం పదండి. ఫిగ్మా ఓపెన్ చేసి ఒక ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫ్రేమ్‌లో ఇంకొక రెక్టాంగిల్ ఫ్రేమ్‌ని ఇన్సర్ట్ చేయండి. ఈ ఇన్సర్ట్ చేసిన ఫ్రేమ్‌కి మీకు ఇష్టమున్న కలర్‌తో ఫిల్ చేయండి. ఈ ఇన్సర్ట్ చేసిన రెక్టాంగిల్‌కి కార్నర్ రేడియస్ 20 ఇవ్వండి. ఈ ఫస్ట్ రెక్టాంగిల్ ఫ్రేమ్‌ని డూప్లికేట్ చేసి మన బెంటో డిజైన్ లెక్క అరేంజ్ చేయండి. ఇంకెన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ తోటి మన బెంటో గ్రిడ్‌లో ఎలా ఉందో అలా చేయండి. ఈ ఐటెమ్స్‌ని ఫస్ట్ రెక్టాంగిల్స్‌ని డూప్లికేట్ చేసుకుంటూ నేను స్క్రీన్‌లో చూపించినట్టు. ఇలా అన్నీ డూప్లికేట్ చేశాక మన బెంటో గ్రిడ్ ఇలా ఉంటుంది. అన్నీ చేశాక మన మనకు కావాల్సిన పోర్ట్‌ఫోలియోలో ఏమేమి కావాలో అవన్నీ టెక్స్ట్ అన్నీ ఇంపోర్ట్ చేసుకోండి ఇలా. అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నాక మన బెంటో గ్రిడ్ ఇలా కనిపిస్తుంది. దీని తర్వాత మన ఫస్ట్ ఫ్రేమ్‌ని సెలెక్ట్ చేసుకొని 3 ఫ్రేమ్స్ లెక్క డూప్లికేట్ చేయండి ఫస్ట్ ఫ్రేమ్‌ని. సో దట్ మన దగ్గర 3 ఫ్రేమ్స్ ఉంటాయి. సేమ్ కంటెంట్ 3 ఫ్రేమ్స్ ఉంటాయి. తర్వాత ఫస్ట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ కంటెంట్‌ని ఆన్ చేయండి మర్చిపోకండి. క్లిప్ కంటెంట్ ఆన్ చేసి ఫస్ట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని బయట పెట్టేసేయండి. లైక్ బయటికి తోసేయండి మన ఫ్రేమ్‌లో నుంచి. లైక్ ఇలా నేను చూపించినట్టు బయటికి తీసుకుపోండి. ఎక్సెప్ట్ ది మిడిల్ ఫోటో. మీ ఫోటో తప్ప మిగతాయన్ని బయటికి తోసేయండి. ఈ వీడియోలో చూపించినట్టు. అన్నీ బయట పెట్టేసాక మీ ప్రొఫైల్ ఫోటోని క్లిక్ చేసి దాన్ని మధ్యలో పెట్టి దాని సైజ్ పెంచండి. తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. మన ఫస్ట్ ఫ్రేమ్‌తో పని అయిపోయింది. నెక్స్ట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని సేమ్ చేయండి. కంటెంట్ అంతా బయట పడేయండి. కంటెంట్ అంతా బయట పడేయండి ఎక్సెప్ట్ ది ప్రొఫైల్ ఫోటో. అన్నీ అయిపోయాక ప్రొటోటైపింగ్ ప్రెస్ చేయండి. ఫస్ట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఫ్రేమ్‌ని సెకండ్ ఫ్రేమ్‌తో అటాచ్ చేయండి. తర్వాత ట్రిగ్గర్ ఆన్‌లో పెట్టి యానిమేషన్ మాత్రం స్మార్ట్ యానిమేట్ అని సెలెక్ట్ చేసుకోండి. నాట్ ఇన్‌స్టంట్ స్మార్ట్ యానిమేట్ సెలెక్ట్ చేసుకోండి. స్మార్ట్ యానిమేట్‌లో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి సెకండ్ ఫ్రేమ్‌కి మాత్రం స్లో కర్వ్‌ని సెలెక్ట్ చేసుకోండి విత్ 600 మిల్లీసెకండ్స్. ఇప్పుడు మనం సెకండ్ ఫ్రేమ్‌లో పోయి సెకండ్ ఫ్రేమ్‌ని థర్డ్ ఫ్రేమ్‌తో కనెక్ట్ చేయండి. దీనిలో కూడా స్మార్ట్ యానిమేట్ సెలెక్ట్ చేయండి. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ స్లో కస్టమ్ బేజర్ అనేది ఎంటర్ చేయండి. దీనిలో నేను ఎలా పెడుతున్నానో అలా గ్రాఫ్‌ని సెట్ చేసుకోండి మీ దాంట్లో కూడా. సో స్మూత్ యానిమేషన్ వస్తది. అండ్ డ్యూరేషన్ 800 సెలెక్ట్ చేయండి. వోల్లా! అయిపోయింది మన ప్రాజెక్ట్. ఇంత సింపుల్ అండి.